నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మానగర్, బద్దెనపల్లి, అంకుశాపూర్ గ్రామాలలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలును వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలు తాము సైతం కాంగ్రెస్కు ఓటు వేస్తామని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యమని ప్రజలందరూ కంకణబద్దులై ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో నియంత పరిపాలన కొనసాగించిందని, బీజేపీ ప్రభుత్వం దేవుళ్ల పేరుపైన మత రాజకీయాలు చేస్తోందన్నారు. బండి సంజయ్ 5 ఏళ్లలో సిరిసిల్ల ప్రాంతానికి కానీ మండలానికి కానీ ఏ ఒక్క పని చేసిన దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు సందవేణి అంజయ్య, ఉపాధ్యక్షులు బోటుకు రాజేశం, ప్రధాన కార్యదర్శి కంకణాల లక్ష్మణ్, గౌరవ మాజీ అధ్యక్షులు బైరి వెంకటరెడ్డి, బైరి శ్రీనివాసరెడ్డి, సిలుముల భూమయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తంగళ్లపల్లి మండలం అంశాపురం, పద్మానగరు, బద్దెనపల్లి వివిధ గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి బూత్లో బూత్ అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వెలిచాల రాజేంద్రరావు గారి గెలుపు కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులను స్వాగతం తెలుపుతూ మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామని చెప్పి ప్రజలందరూ ఈరోజు కంకణబద్దులై కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి బూత్లో అందరినీ కలిసే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. గత రోజుల క్రితం మీరు కొన్ని విషయాలు తెలుసుకున్నట్టుంటే సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు గమనించాల్సిన అంశం ఏంటంటే, కేటీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంత అహంకారంతో ఈ ప్రాంతంలో పాలన కొనసాగించిండో, రాష్ట్రంలో ఎంత దుబారా ఖర్చుతో ప్రజలందరినీ ఆగమాగం చేసిండో మీరు గమనించాల్సిందే. ఈరోజు తన పరిస్థితి చూస్తే, నేను సిరిసిల్ల మార్కెట్లో కావచ్చు, గల్లీలలో తిరుగుతూ ఉంటే నేను మీ ఎమ్మెల్యేనమ్మా అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందనంటే ఈరోజు బీఆర్ఎస్ నాయకుల పనితీరు ఎలా ఉందని ఒకసారి అర్థం చేసుకోవాలి. అలాగే ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని నడిపిస్తూ ఉన్నాం, లేకపోతే దేవుడి పేరు మీద రాజకీయం చేస్తూ ఉన్నాం చెప్పుకుంటూ తిరుగుతూ ఈరోజు దేవుడి పేరు మీద ఓటు దండుకోవాలని చూస్తూ ఉన్నారు తప్ప ఈ ప్రాంతానికి ఏం చేసింది లేదు. బండి సంజయ్ గారు ఎంపీగా గెలిచి కూడా కనీసం ఊళ్ళలోకి వచ్చి ఒకరి పేరు పెట్టి పిలిచి మీ ఊరికి నేను ఇది చేసిన అని చెప్పుకునే స్థితి కూడా లేదు. కాబట్టి దయచేసి 9 ఏళ్ళు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రాన్ని సర్వం దోసుకున్న నాయకులను తరిమికొట్టే విధంగా తీర్పు ఇవ్వాలని చెప్పి తంగళ్లపల్లి మండల ప్రజలను ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి, వెలిచాల రాజేంద్రరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై.